శ్రీ సాయి సచ్చరిత్రే నమః. శ్రీ సాయి సచ్చరిత్ర ఓవి టు ఓవి మూల గ్రంథము శ్రవణ పారాయణ 29వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఈ అధ్యాయంలో కల్పనాతీతమైన బాబా మహిమను వినిపిస్తానని గత అధ్యాయంలో చెప్పాను. కథానుసంధానం ఒక్కటే. క్రీస్తు శకము 1916వ సంవత్సరంలో బాబా యొక్క అద్భుత లీలలను విని వారి దర్శనార్థం ఒక భజన మండలి షిరిడీకి వచ్చింది. వారు యాత్రికులు. మద్రాసు ప్రాంతంలో బాబా కీర్తిని విని కాశీయాత్రకు వెళుతూ మార్గంలో షిరిడీలో దిగారు. సాయిబాబా గొప్ప సత్పురుషులు, ధీరులు, ఉదారులు, కృపామూర్తి. యాత్రికులకు డబ్బు బాగా పంచిపెడతారు. దమ్మిడీలకు, దుగ్గానికి లెక్కే లేదు. పావులాలను, అర్ధ రూపాయలను వర్షంలా కురిపిస్తారు. ఒకరికి 10, ఒకరికి 20, మరొకరికి 50 అలా ఇస్తుంటారు. పండుగ పబ్బాలలోనో లేక విశేష పర్వదినాలలోనో కాదు, ప్రతిరోజు అదే విధంగా సంతోషంగా పంచి పెడతారు. వారి వద్దకు వినోదాలు చేసేవారు, పాముల వాళ్ళు వచ్చి నాట్యం చేస్తారు. గాయకులు గానం చేస్తారు. భట్రాజులు స్తుతి చేస్తారు. తమాషాలు గారడీ చేసేవారు సలాములు చేస్తారు. హరిభక్తులు వచ్చి భజన చేస్తారు. సాయి మహారాజు అలా ఉదారంగా దాన ధర్మాలు విరివిగా చేస్తారని వారి కీర్తిని కర్ణాకర్ణిగా విని మద్రాసు వారికి సాయి దర్శనాభిలాష కలిగింది. బాబా మనసుకు తోస్తే బాటసారులకు, ప్రయాణికులకు కూడా డబ్బు పంచేవారు. కరుణామయులైన సాయినాథులు దీనులను, దుర్బలులను చక్కగా పరామర్శించేవారు. భజన బృందంలో ఒక పురుషుడు, 3 స్త్రీలు, అంతా కలిసి 4. అంటే పురుషుడు అతని పత్ని, మరదలు అతని కుమార్తె. అందరూ సాయిబాబా దర్శనాభిలాష కలవారు. బాబాను సందర్శించి సంతుష్టులయ్యారు. రోజు నియమంగా బాబా వద్ద భక్తిగా భజన చేసేవారు. వారు రామదాసి సంప్రదాయం కలవారు. అత్యంత ఉత్సాహంగానూ ఉల్లాసంగానూ భజన చేసేవారు. బాబా తమకు తోచినప్పుడు వారికి 1 రూపాయో, అర్ధ రూపాయో ఇచ్చేవారు. ఒక్కోసారి బర్ఫీ, మిఠాయిలనిచ్చేవారు. మరోసారి రిక్త హస్తాలతోనే పంపేవారు. వారి ఈ పద్ధతి ఇలాగే ఉండేది. కానీ ఇదే పద్ధతి నిశ్చయంగా ఉండేది కాదు. వారు డబ్బును పంచేవారు. ఇది వాస్తవమే. ఇందులో ఏ అసత్యం లేదు. కానీ అందరికీ ఇచ్చేవారు కాదు. వారి మనసులో ఏముండేదో ఎవరికీ తెలిసేది కాదు. ఫకీరులు, బిచ్చగాళ్ళు బాబా ద్వారం వద్దకు ఎప్పుడూ వస్తుండేవారు. బాబా గొప్ప కరుణామయులే అయినా అందరికీ ధర్మం చేసేవారు కాదు. ఆ భాగ్యాన్ని పొందే ఘడియ వచ్చిన వారికే ఆ సత్పురుషుని హస్తస్పర్శను పొందిన ద్రవ్యం లభించేది. ఈ విషయంలో శ్రోతలను సంతుష్టిపరిచే ఒక వృత్తాంతాన్ని మనవి చేసి ముందుకు సాగుతాను. ఉదయం ఫలహారాన్ని సేవించిన తరువాత బాబా మసీదులో
ధుని సన్నిధిలో స్తంభం వద్ద కూర్చుని ఉండగా అమని అక్కడికి వచ్చేది. ఆ పిల్లకు 3 ఏళ్ళు. బట్టలు లేకుండా సమయానికి సరిగ్గా చేతిలో రేకు డబ్బా పుచ్చుకుని తల్లి జమిలి వెంట గబగబా వచ్చేది. అమని బాబా ఒడిలో కూర్చుని వారి చేతికి డబ్బానిచ్చి బాబా చేతిని పట్టుకుని బాబా రూపాయి రూపాయి అనేది. బాబాకు పిల్లలంటే చాలా ప్రీతి. ఆ పిల్ల కూడా ముద్దుగా అందంగా ఉండేది. బాబా ఆ పిల్లను ముద్దు పెట్టుకుని చేత్తో నిమురుతూ పొట్టకు అదిమి పట్టుకునేవారు. బాబా అలా పొట్టకు వత్తి పట్టుకున్నా అమని మనసు మాత్రం రూపాయి మీదే. బాబా నాకు రూపాయినివ్వు ఇవ్వు అనేది. ఆమె దృష్టి అంతా బాబా జేబు మీదే. అమని పసిపిల్ల స్వభావం కలది. కానీ పెద్దవారికి గొప్పవారికి కూడా డబ్బు ఆసే. అంతా స్వార్థం కోసమే పరుగులు తీస్తారు. పరమార్థం కావాలని తపించేవారు ఒకరిద్దరే. ఆ పిల్ల బాబా ఒడిలో కూర్చునేది. ఆమె తల్లి బాబాకు దూరంగా కట్టడా బయట ఉండి బాబా ఇచ్చే వరకు కదలకుండా ఇక్కడే ఉండు అని ఆ పిల్లకు సైగ చేసేది. నేను మీ బాబుకేమైనా రుణపడ్డానా? వచ్చి ఊరికే నా వెంట పడతావు, పనికి మారినదానా, ఊరికే ధర్మానికి తినే రకం అని బాబా కోప్పడేవారు. కానీ ఆ కోపం పైపైనే. వారి లోపల ప్రేమ తరంగాలు ఉప్పొంగుతూ ఉంటాయి. జేబులో చేయి వేసి రూపాయిని బయటకు తీసేవారు. ఆ డబ్బాలో వేసి మూసేసరికి టక్మని చప్పుడు అయ్యేది. డబ్బా చేతిలో పడగానే ఆ పిల్ల వెంటనే ఇంటి దారి పట్టేది. ఇలా ఉదయం పలహార సమయాన జరిగేది. అట్లే బాబా లెండీకి బయలుదేరేటప్పుడు కూడా బాబా అమనికి అలాగే కోప్పడుతూ రూపాయినిచ్చేవారు. ఇలా ప్రతిరోజు అమనికి 2, జమలీకి 6, దాదా కేల్కరుకు 5, భాగ్యాకు సుందరికి చెరో 2, తాత్యాబాకు 10 నుండి 15, ఫకీరు బాబాకు 15 నుండి 50 వరకు, పేదవారికి 8 నిత్యం నియమంగా పంచేవారు. ఇటువంటి వారి దానశీలత కీర్తిని విని మద్రాసు బృందం వారు స్వార్థంతో డబ్బు కొరకు భజన చేయటం మొదలుపెట్టారు. బయటకు వారి భజన బాగానే ఉన్నా వారి మనసులలో అత్యంత ద్రవ్యలోభం. బాబా డబ్బు ఇస్తారన్న ఆశతో ఆ కుటుంబం వారు షిరిడీలో ఉన్నారు. వారిలో 3కి బాబా చాలా డబ్బు ఇవ్వాలని ఆశ. కానీ ఒక స్త్రీకి మాత్రం సాయి పాదాల యందు భక్తి ఉంది. మేఘాలను చూసి ఆనందంగా నాట్యం చేసే నెమలి వలె, చంద్రుని చూసి ఆనందించే చకోరం వలె ఆమెకు బాబా యందు గౌరవాదరాలు. ఆమె యొక్క భక్తి భావాన్ని కని కరుణామూర్తి అయిన సాయిబాబా ఒకరోజు మధ్యాహ్న హారతి సమయంలో ఆమెకు శ్రీరాముని రూపంలో దర్శనమిచ్చారు. ఇతరులకంతా సాయినాథులు. ఆ స్త్రీ దృష్టికి బాబా జానకి వల్లభుని వలె కనిపించగా ఆమె కళ్ళ నుండి అశ్రువులు జలజలా రాలాయి. అది చూసి జనులు ఆశ్చర్యపడ్డారు. 2 చేతులతో తాళాలు వాయిస్తూ కళ్ళ నుండి అశ్రువులను కారుస్తుంటే ఆ అపూర్వ దృశ్యాన్ని చూసి భక్తులు విస్మితులయ్యారు. ఇటువంటి దృశ్యాన్ని చూసి ఈమెకు ఇంతటి ప్రేమ ఎలా కలిగింది? ఈమెకు మాత్రమే ఇంత ఆనందం ఎలా కలిగింది
అని వారి మనసులలో జిజ్ఞాస కలిగింది. తరువాత సాయంత్రం తన భర్తకు ఆమె సాయి యొక్క అద్భుత లీలలను, వారు తనకు కలిగించిన శ్రీరామ దర్శన విశేషాన్ని తనంతట తానే ఆనందంతో తెలియజేసింది. నీలోత్పల దళశ్యాముడు, భక్త కామకల్పద్రుమమైన భరతాగ్రజుడు, సీతా మనోభిరాముడైన దశరథరాముడు నాకు కనిపించాడు. కిరీట కుండల మండితుడు, వనమాలా విరాజితుడు, పీతాంబరధారి, చతుర్భుజుడైన జానకీనాథుడు నాకు కనిపించాడు. శంఖచక్ర గదాధరుడు, శ్రీవత్సలాంఛన కౌస్తుభహారాలతో శోభిల్లు పురుషోత్తముడైన పరాత్పరుని మనోహర రూపాన్ని నేను చూశాను. మానవ రూపాన్ని ధరించిన అసామాన్య లీలావతారి అయిన ధనుర్ధారి, జానకి ప్రాణనాథుడైన శ్రీరాముడు నాకు కనిపించాడు. పైకి ఫకీరు వలె కనిపించినా, ఇంటింటా భిక్షాన్ని అడుక్కున్న మనోహరుడైన జానకి ప్రాణనాథుడు ధనుర్ధారి శ్రీరాముడిగా కనిపించాడు. పైకి అవలియావలె ఉన్నా, ఎవరికి ఎలా కనిపించినా నాకు మాత్రం ధనుర్ధారి మనోహరుడైన జానకీ వల్లభుడు కనిపించాడు. ఆ స్త్రీ గొప్ప భక్తురాలు కాని ఆమె భర్త అతి స్వార్థపరుడు. స్త్రీలు అమాయక స్వభావం కలవారు. ఇక్కడ ఎక్కడి రాముడు? అమాయక భక్తులకు మనసులో ఉన్నదే పైకి భాసిల్లుతుంది. మాకందరికీ సాయిబాబా కనిపిస్తే ఈమెకు మాత్రం రాముని రూపం ఎలా కనిపించింది అని నానా రకాలుగా కుతర్క బుద్ధితో ఆమెను అవహేళన చేశాడు. అయినా ఆమె మనసులో ఏమీ బాధపడలేదు. ఆమె అసత్య కల్పనలను ఎరుగదు. ఆమె పరమార్థంలో అదివరకే అర్హతను పొందిన ప్రసిద్ధి సంపాదించుకున్నది. ఆమెకు అలా అప్పుడప్పుడు రాముని దర్శనం కలుగుతుండేది. కానీ తరువాత ద్రవ్య లోభం కలిగింది. డబ్బు వద్ద దేవుడుండడు. అందువలన ఆమెకు రాముని దర్శనం కరువైపోయింది. ఇది లోభ స్వభావం. సాయిబాబాకు ఇదంతా అవగతమే. ఆమె పాపాలు తొలగిపోయినట్లు గ్రహించి ఆమెకు మరలా రాముని దర్శనాన్ని కలిగించి ఆమె కోరికను తీర్చారు. తరువాత అదే రాత్రి ఎలాంటి వింత జరిగిందంటే, ఆ గృహస్థుడు నిద్రలో భయంకరమైన కలను కన్నాడు. తాను ఒక పట్టణంలో ఉండగా తనను ఒక పోలీసు పట్టుకుని తన చేతులను వెనుకకు విరచికట్టి అక్కడే వెనుక నిలబడి త్రాటి 2 కొనలను గట్టిగా బిగుస్తున్నాడు. అదే స్థలంలో ఒక పెద్ద పంజరం ఉంది. దాని బయట ఆ సమీపంలోనే సాయిబాబా ఆ దృశ్యాన్ని చూస్తున్నట్లు ఊరికే నిలుచున్నారు. అతడు సాయి మహారాజును తన సమీపంలో చూసి 2 చేతులు జోడించి దీనవదనంతో దైన్యంగా, బాబా, మీ కీర్తిని విని మీ పాదాల వద్దకు వస్తే మీరిక్కడే ప్రత్యక్షంగా ఉంటూ మాకీ దుస్థితి ఎందుకు అని అన్నాడు. చేసుకున్న కర్మనంతా అనుభవించి తీరాలి అని సాయి మహారాజు జవాబిచ్చారు. గృహస్థుడు మరలా అత్యంత వినయంగా, ఇటువంటి కష్టాన్ని అనుభవించడానికి నేను ఈ జన్మలో ఏ నేరం చేయలేదు అని చెప్పాడు. బాబా, పూర్వజన్మలలో చేసి ఉండవచ్చు అని అన్నారు. పూర్వజన్మలలో నేనేం చేశానో నాకేం తెలుసు? ఏదైనా ఉన్నా అది మీ దర్శనంతో భస్మమైపోవాలి కదా.
మీ దర్శనంతో అగ్ని ముందు తృణం వలె భస్మమైపోయి నేను ఎందుకు కర్మ నుండి విముక్తుణ్ణి కాలేదు అని అడిగాడు. అప్పుడు బాబా, నీకంతటి విశ్వాసం ఉందా అని అడిగాడు. ఉన్నది అని అతడు చెప్పగా బాబా అతనిని కళ్ళు మూసుకోమని ఆజ్ఞాపించారు. అతడు కళ్ళు మూసుకుని నిలబడగా వెంటనే ఎవరో పడ్డట్లుగా ధబేలుమని చప్పుడు వినిపించింది. ఆ శబ్దాన్ని విని చకితుడై కళ్ళు తెరిచి చుట్టూ చూశాడు. తను బంధనం నుండి విముక్తుడై పోలీసులు రక్తసిక్తమై పడి ఉండటం కనిపించింది. దాంతో చాలా గాభరా పడుతూ సాయి మహారాజు వైపు చూడసాగాడు. బాబా నవ్వుతూ అతనితో, ఇప్పుడు నీవు భలేగా పట్టుబడ్డావు. ఇప్పుడు ఇక్కడికి అధికారి వచ్చి ఇదంతా చూసి తప్పకుండా నీవే నేరస్తుడివని నిన్ను మరలా బందీగా పట్టుకుంటాడు అని చెప్పారు. అప్పుడు, మీరు చెప్పింది నిజమే, ఏదో విధంగా నన్ను విడిపించండి. మీరు తప్ప నన్ను రక్షించేవారెవరూ కనిపించటం లేదు అని వేడుకున్నాడు. దానిని విని బాబా, మరలా కళ్ళు మూసుకో అని చెప్పారు. అతడట్లే చేసి కళ్ళు తెరచి చూడగా మరో విశేషం. తను పంజరం బయట ఉన్నాడు. తన వద్ద ఉన్న సాయిబాబాకు సాష్టాంగ ప్రణామం చేశాడు. బాబా అతనిని, ఇప్పుడు చేసిన నమస్కారానికి ఇంతకు ముందు చేసిన నమస్కారానికి రెండింటిలో ఏదైనా భేదభావం ఉన్నదా? బాగా ఆలోచించి చెప్పు అని అడిగారు. అతడు, బాబా, భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం ఉంది. మొదట కేవలం ద్రవ్యం కోసం నమస్కరించాను. ఇప్పుడు మీరు పరమేశ్వరుడన్న భావంతో వందనం చేస్తున్నా. మొదట నాకసలు ఏమాత్రం భక్తి లేదు. పైగా మీరు ముసల్మానులై ఉండి హిందువులమైన మమ్ము భ్రష్టు పట్టిస్తున్నారని నా మనసులో కోపంగా ఉండేది అని చెప్పగా బాబా, నీకు మహమ్మదీయ దేవుళ్లపై భక్తి లేదా అని అడిగారు. లేదని గృహస్థు చెప్పాడు. బాబా అతనితో, మీ ఇంట్లో పంజా లేదు, మొహర్రం అప్పుడు దానిని పూజ చేయవు, బాగా ఆలోచించుకో. మీ ఇంట్లో కాడ్ బీబీ ఉంది, ముసల్మానుల దేవత అయిన ఆమెను వివాహాది శుభకార్యాలలో పూజించి ఆమెను శాంతపరుస్తున్నారు కదా అన్నారు. అవునని అతడు ఒప్పుకున్నాడు. నీకేమైనా కోరిక ఉందా అని బాబా ప్రశ్నించగా అతనికి తన గురువైన రామదాసును దర్శించవలెనని కోరిక కలిగింది. బాబా, వెనుకకి తిరిగి చూడు అని అతనికి చెప్పారు. అతడు తిరిగి చూసేసరికి తన ఎదుట రామదాసు. వారి పాదాలపై పడగా వారు వెంటనే అదృశ్యమయ్యారు. తరువాత అతడు జిజ్ఞాసతో, బాబా, మీకు వయసు మళ్ళీ మీ శరీరం ముదుసలి వలె కనిపిస్తుంది. మీ ఆయుర్దాయాన్ని మీరెరుగుదురా అని అడిగాడు. నేను ముసలివానినని అంటున్నావా? ఏది, నాతో పరిగెత్తి చూడు అంటూ బాబా పరుగెత్తసాగారు. వారి వెనుక గృహస్థుడు పరుగు పెట్టాడు. సాయి మహారాజు వేగంగా పరిగెత్తుతుంటే లేచిన ఆ ధూళిలో వారు అదృశ్యమయ్యారు. గృహస్థుడు మేలుకొని తన స్వప్నాన్ని ఆలోచించుకుంటుంటే అతని మనసు మారిపోయి బాబా యొక్క మహిమను స్తుతించాడు. సాయి యొక్క సామర్థ్యాన్ని గని సాయి పాదాలయందు అతనికి భక్తి కుదిరింది. సాయి పట్ల ఉన్న పూర్వపు దురభిప్రాయాలు, సంశయాలు తొలగిపోయాయి. చూడగా అంతా స్వప్నమే అయినా ఆ ప్రశ్నలు, జవాబులు విన్న శ్రోతలు వానిలోని
గూఢమైన భావాన్ని గ్రహించాలి. ఈ ప్రశ్నోత్తర సంవాదన ద్వారా మద్రాసు గృహస్థుడు చక్కటి జ్ఞానాన్ని పొందాడు. అలా వినోదాల ద్వారా అతనికి బాబా యందున్న విరోధ భావం తొలగిపోయింది. మరునాడు ఉదయం ఆ భక్త బృందం బాబా దర్శనానికి మసీదుకు వచ్చింది. బాబా వారిని కరుణించి వారికి 2 రూపాయల బర్ఫీ మిఠాయిని ఇచ్చారు. అట్లే తమ వద్దనున్న 2 రూపాయలను వారందరికీ ఇచ్చి కొంతకాలం వారిని అక్కడ ఉంచుకున్నారు. వారు పూజలు భజనలు చేశారు. తరువాత కొంతకాలం గడిచాక వారు వెళ్ళిపోవడానికి బయలుదేరారు. వారికి చాలా డబ్బు దొరకలేదు. కానీ బాబా ఆశీస్సులు పుష్కలంగా లభించాయి. అల్లా మాలిక్ బహుత్ దేగా, అల్లా తుమ్హారా అచ్చా కరేగా. అల్లా మీకు చాలా ఇస్తాడు, మీకు శుభం కలుగజేస్తాడు అని అన్నారు. ఆ ఆశీర్వచనాలే వారికి మార్గంలో అహర్నిశలు ఉపయోగపడ్డాయి. సాయి యొక్క ఆశీర్వాదంతో సాయిబాబాను మనసులో ధ్యానించుకోవడం వలన ప్రయాణంలో వారికి పగలు రాత్రి కలలోనైనా కాసింత ఇబ్బంది కలుగలేదు. బాబా ఆశీర్వాద ఫలితంగా వారి యాత్రలో ఏ లోటు లేక సుఖంగా సాగి వారు ఏ బాధలు పడకుండా ఇంటికి చేరుకున్నారు. వారు సంకల్పించిన యాత్రలే కాక అనేక ఇతర యాత్రలు కూడా చేశారు. అందరికీ అనుపమానమైన ఆనందం కలిగింది. సాయిబాబా యొక్క వచనాలలోని అమోఘమైన శక్తిని వర్ణించారు. అంతేకాదు, అల్లా అచ్చా కరేగా, అల్లా మంచి చేస్తాడు అన్న సాయి సత్పురుషుని ఆశీర్వచనం అక్షర సత్యమై వారి మనోభీష్టం నెరవేరింది. ఈ విధంగా తీర్థయాత్రకు బయలుదేరిన మద్రాసు బృందం సదాచార సంపన్నులు, సాత్వికులుగా మారి భగవద్భక్తులైనారు. వారిని బాబా విముక్తులను చేశారు. ఇటువంటి మరొక రసభరితమైన కథను చెబుతాను, వినండి. శ్రద్ధగా భక్తి భావంతో శ్రవణం చేస్తే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. పరమ దయాళువు, భక్తులకు కల్పవృక్షమైన సాయిబాబా ప్రేమతో ఏ విధంగా భక్తుల కోరికలను ఎప్పుడూ తీరుస్తారో వినండి. ఠాణా జిల్లాలోని బాంద్రా పట్టణంలో ఉన్న రఘునాథరావు టెండూల్కర్ అను ఒక భక్త శ్రేష్ఠుడు, ధీరుడు, నిశిత బుద్ధి కల పండితుడు. ఎప్పుడూ ఆనందంగా ఉండే గొప్ప ప్రేమ గలవాడు. సాయిబాబా చరణ కమలాల వద్ద లభించే జ్ఞాన మకరందాన్ని ఆస్వాదించాలన్న అభిలాషతో వారి పాదాల వద్ద చేరాడు. సాయి నామాన్ని అఖండంగా జపించేవాడు. అతడు సాయి లీలలను భజనమాల అను పుస్తకంలో వర్ణించాడు. వానిని భక్తులతో పఠించిన వారికి అడుగడుగున సాయియే కనిపిస్తారు. అతని భార్య సావిత్రి, వారి జ్యేష్ఠ పుత్రుడు బాబు. విచిత్ర అనుభవాలు గల వారి చరిత్రను వినండి. ఒకసారి మెడికల్ కాలేజీలో అలోపతి వైద్య శిక్షణను పొందిన బాబు అనుమానంతో పరీక్షకు కూర్చోలేదు. అతడు అహర్నిశలు బాగా అధ్యయనం చేశాడు. అయినా తాను పాస్ అవుతానా అని జ్యోతిష్యుని ప్రశ్నించాడు. జ్యోతిష్యుడు పంచాంగపు పుటలను తిరగవేసి రాసులను, నక్షత్రాలను వేళ్లతో లెక్కగట్టి గ్రహబలాలను చూశాడు. చివర బాబుతో, నువ్వు బాగా పరిశ్రమ చేశావు, కానీ ఈ సంవత్సరం గ్రహబలం లేదు. వచ్చే ఏడు నీకు శుభప్రదం. నీవు నిస్సందేహంగా పరీక్ష పాస్ అవుతావు అని చెప్పాడు.
ఈ మాట విని విద్యార్థికి ధైర్యం సడలిపోయి భయం కలిగింది. తన శ్రమంతా వ్యర్థమయ్యేలా ఉంటే ఇక పరీక్షకు వెళ్ళి ఏం ప్రయోజనం అని అనుకున్నాడు. తరువాత ఆ విద్యార్థి తల్లి త్వరలోనే షిరిడీకి వెళ్ళింది. ఆమె బాబా చరణాలకు నమస్కరించగా కుశల సమాచారాల ప్రస్తావన సాగింది. అప్పుడు ఆమె బాబాతో దీనంగా, అబ్బాయి గ్రహాలు అనుకూలంగా ఉంటే పరీక్ష వ్రాసేవాడు, కానీ జ్యోతిష్యుడు జాతకం చూసి ఈ ఏడు ఆ యోగం లేదన్నాడు. అందువలన అబ్బాయి బాగా చదివి కూడా పరీక్ష రాయనంటున్నాడు. బాబా, ఈ గ్రహదశ ఏమిటి? ఇప్పుడు మాకీ నిరాశ ఎందుకు? ఈ ఏడు పరీక్ష పాస్ అయిపోతాడని అందరం ఆశపడ్డాం అని చెప్పింది. ఆమె మాటలను విని బాబా, జాతక పత్రికలను చుట్టి స్వస్థ చిత్తంతో ధైర్యంగా పరీక్షకు వెళ్ళమని, నా మాట వినమని బాబుకు చెప్పు. ఎవరి సలహాలను పాటించవద్దు, జాతకాన్ని చూడవద్దు, జ్యోతిష్యుని మాటను విశ్వసించవద్దు, చక్కగా చదువుకోమని చెప్పు. అబ్బాయి తప్పక నెగ్గి కీర్తిని పొందుతాడు. వెళ్ళి నిశ్చింతగా పరీక్ష వ్రాయమని, నిరాశపడవద్దని, నా యందు విశ్వాసం ఉంచమని చెప్పు. బాబా అనుమతి తీసుకుని ఆ తల్లి ఊరికి తిరిగి వెళ్ళింది. బాబా సందేశాన్ని అబ్బాయికి తెలియజేసి అతనికి ఉత్సాహాన్ని, ధైర్యాన్ని కలుగజేసింది. అబ్బాయి సాయి చెప్పినట్లుగా వారి ఆజ్ఞానుసారం ఉత్సాహంగా ప్రశ్నలన్నింటికీ జవాబులు రాసి పరీక్ష బాగా రాశాడు. రాత పరీక్షలు పూర్తి అయిపోయాయి. అన్ని ప్రశ్నలు బాగా సంతృప్తికరంగా రాశాడు. కానీ అవిశ్వాసంతో, సందేహంతో అతని బుద్ధి మళ్ళీ చలించింది. అతడు ఉత్తీర్ణుడవడానికి అతడు రాసినది సరిపోతుంది, కానీ అది సరిపోదేమో అని అతనికి అధైర్యం. వాస్తవానికి రాత పరీక్షలో పాస్ అయినా అవలేదని అతనికి అనిపించి ఉదాసీనతతో మౌఖిక పరీక్షకు వెళ్ళలేదు. మౌఖిక పరీక్ష ఆరంభమైన మొదటి రోజు గడిచిపోయింది. రెండవ రోజు బాబు భోజనం చేస్తుండగా ఒక స్నేహితుడు వచ్చాడు. ఇదేమి ఆశ్చర్యం, పరీక్షకునికి నీ గురించి చింత. టెండూల్కర్ ఎందుకు రాలేదో ఇప్పుడు వెళ్ళి కనుక్కునిరా అని అన్నారు. రాత పరీక్షలో పాస్ కాకపోవటం వలన మౌఖిక పరీక్షకు వెళ్ళే శ్రమ ఎందుకని నిరుత్సాహంగా ఇంట్లోనే కూర్చున్నాడు అని నేను స్పష్టంగా చెప్పాను. అప్పుడతడు రాత పరీక్షలో పాస్ అయినట్లుగా ఆ సంతోష వార్త అతనికి అందజేసి, నీవు ఉన్న పళంగా వెంట పెట్టుకునిరా అని చెప్పాడు అని అనగా బాబుకు కలిగిన ఆనందం అడగాల. సాయి మహారాజుని స్మరించుకుని ఒక్క క్షణమైనా ఆలస్యం చేయకుండా ఉత్సాహంగా పరుగు తీశాడు. అలా పరీక్ష పాస్ కాలేనన్న అతని కోరికను తీర్చి సాయిబాబా అతనికి తమ యందు దృఢమైన విశ్వాసం కుదిరేలా చేశారు. తిరగలి పిడిని ఊపి గట్టిగా కొట్టి బిగించే విధంగా గురు పాదాలలో నిష్ఠా విషయం కూడా అట్లే. సాయిబాబా ఊపి ఊపి నిష్ఠ దృఢంగా నాటుకునేలా చేస్తారు. వారు ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా చెబితే అది భక్తుల మనసులకు తట్టకుండా ఉండేది కాదు. ఆ రీతిగా నిత్యం బాబా అనుభవాలతో నిష్ఠలను దృఢపరిచేవారు. వారు తెలిపిన మార్గంలో పోతుంటే మొదట సుఖంగానే ఉంటుంది, కానీ తరువాత ఆ దారిలో ముళ్ళపొదల కారణంగా
పలు దిక్కుల ముళ్ళే ముళ్ళు. అప్పుడు నిష్ఠ సడలుతుంది. బాబా ఇటువంటి అడ్డదారులలో ఎందుకు తీసుకుని వచ్చారా అని మనసులో సంశయం కలుగుతుంది. కానీ ఇలా అనిపించినప్పుడే దృఢమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ కష్టాలు మనకు పరోక్షంగా పరీక్షా గీటురాళ్ళు. వీని వలననే మనసులో శ్రద్ధ దృఢంగా నాటుకుంటుంది. కష్టాలను లెక్క చేయకుండా వానిని ఎదుర్కొంటూ అనవరతం సాయి నామస్మరణ చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయి. ఇది నామం యొక్క ప్రచండ శక్తి. ఈ అంతరాయాలు అంటే కష్టాల వల్ల కలిగే ప్రయోజనమిదే. ఆ కష్టాలే మన మనసులలో సాయిని నెలకొల్పుతాయి. అప్పుడే సాయి స్మరణ జరుగుతుంది. కష్టాలు ఉపశమించటం కూడా అప్పుడే. అబ్బాయి తండ్రి అత్యంత ప్రేమమయుడు, ధీరుడు, ఉదారుడు, సత్యశీలుడు, బాబా భక్తుడు. అతని శరీరం నీరసించిపోయింది. అతడు ముంబైలోని ప్రసిద్ధ విదేశీ వ్యాపార సంస్థలో శ్రద్ధగా, విశ్వాసంతో ఉద్యోగం చేశాడు. వృద్ధాప్యం వలన కళ్ళు సరిగ్గా కనిపించకుండా పోయాయి. ఇంద్రియాలు తమ తమ పనులు చేయలేక నీరసించిపోయాయి. దాంతో అతడు ప్రశాంతమైన విశ్రాంతిని కోరుకున్నాడు. పని చేయడానికి శరీరంలో శక్తి మిగలలేదు. అందువల్ల రఘునాథరావు తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి సెలవు తీసుకుని సుఖంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. సెలవంతా అయిపోయినా అతనికి పూర్తిగా విశ్రాంతి లభించలేదు. అందువల్ల ఇంకా సెలవు కావాలని ప్రార్థిస్తూ మరలా దరఖాస్తు పెట్టుకున్నాడు. దానిని చూసి దయాళువైన సంస్థలోని పై అధికారి అంతా తెలుసుకుని కోరుకున్న సెలవును సిఫారసు చేశాడు. విశ్వాసంతో చేసిన ఇతని సేవకు మెచ్చి ఉదారుడైన యజమాని శేష జీవితాన్ని గడపటానికి జీతంలో సగభాగాన్ని పెన్షన్గా ఇచ్చాడు. ఇది ప్రభుత్వ పద్ధతి. నమ్మకమైన ఉద్యోగుల ఉత్సాహాన్ని బలపరచడానికి మంచి సంస్థలు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తాయి. నేను ఉద్యోగం మానివేస్తే మా యజమాని నాకు పెన్షన్ ఇస్తారా అని రఘునాథరావు చింతించసాగాడు. నా జీతం మొత్తం 150 రూపాయలు, ఇకపై 75 రూపాయలు. పెన్షన్ డబ్బు పైన ఖర్చుల భారం పడుతుంది. నా జీతం మొత్తం 150 రూపాయలు, ఇకపై 75 రూపాయల పెన్షను డబ్బు పైన ఖర్చుల భారం పడుతుందని మనసులో ఆలోచించేవాడు. కానీ తరువాత ఒక వింత జరిగింది. బాబా యొక్క ఆ లీలలోని విశేషాన్ని చూడండి. మొదట రఘునాథరావు భార్యతో వారి హితం కోసం బాబా ముచ్చటించిన కౌతుకాన్ని వినండి. పెన్షన్ ఆర్డరు అందటానికి 15 రోజుల సమయముండగా బాబా ఆమె కలలో 100 రూపాయలు ఇవ్వాలని నా ఇచ్చ, నీ కోరికకు అది సరిపోతుందా అని ఆమె ఉద్దేశాన్ని అడిగారు. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీపైనే మాకు విశ్వాసం అని ఆమె చెప్పింది. అక్కడ అతని దరఖాస్తుపై రఘునాథరావు నమ్మకమైన ఉద్యోగిగా ఈనాటి వరకు చాలా సేవ చేశాడు కనుక అతనికి జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించటం జరిగింది. బాబా నోటితో 100 అని చెప్పినా పైన మరో 10 కూడా ఇచ్చారు. ఇలా కరుణామయులైన సాయి సమర్థునికి భక్తులపైన అపారమైన ప్రేమ.
ఇప్పుడు సుందరము, మనోరంజకము, భక్తులకు ప్రేమోత్సాహాలను, శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరొక కథను వినండి. కెప్టెన్ హాటే అను పేరు గల ఒక డాక్టరు బాబా యందు గొప్ప భక్తి శ్రద్ధలు కలవాడు. ఒక తెల్లవారుజామున బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చిన అందమైన కథ. హాటే గ్వాలియర్లో బాబాను స్వప్నంలో చూశాడు. అప్పుడు బాబా ప్రశ్నలోని కౌశలాన్ని, హాటే ఇచ్చిన జవాబును గమనించండి. నన్ను మరచిపోయావా అని బాబా ప్రశ్నించగా హాటే వెంటనే వారి చరణాలను పట్టుకుని, బిడ్డలను తల్లి మరచిపోతే ఇక వారికి తరుణోపాయం ఎక్కడిది అని వెంటనే లేచి తోటలోనికి వెళ్ళి తాజా చిక్కుళ్లను కోసుకుని వచ్చి స్వయం పాకం వస్తువులను, దక్షిణను సిద్ధపరచుకుని ఆ చేటను సమర్పించబోతుండగా అతనికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. అది స్వప్నమని అర్థం చేసుకున్నాడు. ఆ పదార్థాలన్నింటినీ తక్షణం బాబాకు ప్రత్యక్షంగా సమర్పించడానికి షిరిడీకి వెళ్ళాలన్న కోరిక హాటేకు కలిగింది. కానీ అప్పుడు గ్వాలియర్లో ఉంటున్నాడు. అందువలన ముంబైలోని తన స్నేహితునికి వృత్తాంతాన్నంతా తెలియజేస్తూ ఉత్తరం రాశాడు. నీవు స్వయం షిరిడీ వెళ్ళి నీకు తపాలా ద్వారా అందిన డబ్బుతో స్వయంపాక వస్తువులను, మంచి చిక్కుళ్లను కూడా ఏ విధంగానైనా తీసుకో. మిగిలిన డబ్బును బాబాకు స్వయంపాక వస్తువులతో సమర్పించు. వారి పాదాలకు వందనం చేసి వారి ప్రసాదాన్ని తీసుకుని నాకు పంపు. డబ్బు అందగానే స్నేహితుడు షిరిడీకి వెళ్ళి సరుకులన్నీ తీసుకున్నాడు. చిక్కుళ్ళు లేకుండా ఎలాగా అన్న ఆలోచన. ఇంతలో తలపైన బుట్టతో ఒక స్త్రీ వచ్చింది. ఆమెను పిలిచి చూడగా చిక్కుళ్ళు చేతికి తగిలాయి. చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు సరుకులన్నీ పట్టుకుని వెళ్ళి సాయి మహారాజుకు శ్రద్ధగా అర్పించాడు. వారు వానిని నిమోంకరుకు ఇచ్చారు. మరురోజు అతడు వానిని వండి నైవేద్యాన్ని అర్పించాడు. తరువాత బాబా భోజనానికి కూర్చున్నప్పుడు పప్పు, అన్నం అవి ఇవి ఏవీ తాకకుండా చిక్కుళ్ళ కూరనే తీసుకుని తినగా అందరికీ ఆశ్చర్యం కలిగింది. బాబా చిక్కుళ్ళ కూరనే తీసుకుని తిన్నారన్న వృత్తాంతం తెలిసినప్పుడు హాటేకు చాలా ఆనందం కలిగింది. మనసులోని భావాలను బట్టే అనుభవాలు కలుగుతాయని హాటేకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. తరువాతి కథలోని విశేషాన్ని వినండి. సాయి భక్తుల కోరికలను తీర్చడంలోని మాధుర్యం తెలుస్తుంది. సాయిబాబా హస్తస్పర్శతో పవిత్రమైన ఒక రూపాయి బిళ్లను ఇంట్లో అట్టిపెట్టుకోవాలని హాటేకు కోరిక జనియించగా బాబా ఆ కోరికను తీర్చారు. మనసులో కోటానుకోట్ల ఆలోచనలు. వానిలోని చెడువాటిని వదిలి మంచి వాటిని ఉంచుకోవాలి. ఇప్పుడు సాయిబాబా యొక్క సామర్థ్యాన్ని గమనించండి. వారు భక్తుల వెనకే నిలచి ఉంటారు. హాటేకు కలిగిన మంచి కోరిక సఫలమవడానికి క్షణం పట్టలేదు. తక్షణమే ఒక భక్తుడు సాయి దర్శనానికి షిరిడీకి బయలుదేరాడు. సంకల్పాలు మాత్రం మంచివై ఉండాలి. సాయి వానిని తీరుస్తారు. సద్భావాలను ఇష్టపడే వారికి కోరికలను తీర్చే బాధ్యత వారిదే. హాటే అత్యంత ప్రేమగా ఒక రూపాయిని స్నేహితునికి ఇచ్చి, దీనిని బాబా చేతిలో ఉంచాలి, మరచిపోకు సుమా అని చెప్పాడు. స్నేహితుడు షిరిడీ వెళ్ళి వెంటనే బాబా దర్శనం చేసుకుని వారి చరణాలకు నమస్కరించి వారి సుముఖంలో కూర్చున్నాడు.
బాబా దక్షిణ కొరకు చేయి చాచగా అతడు మొదట తన దక్షిణను ఇచ్చాడు. బాబా వెంటనే దానిని జేబులో వేసుకున్నారు. ఆ తరువాత హాటే ఇచ్చిన రూపాయిని తీసి దాన్ని బాగా అరచేతిలో ఉంచి చేతులు జోడించి, ఈ దక్షిణను డాక్టర్ హాటే నాతో పంపించాడు అని చెప్పాడు. సర్వహృదయవాసి సాయి. హాటే గ్వాలియరు నివాసి అయినా అతని మనసులోని కోరికను తెలుసుకుని ఆ రూపాయిని తదేకంగా చూస్తూ కూర్చున్నాడు. బాబా ప్రేమతో ఆ రూపాయిని ముందుంచుకుని దాన్నే చూస్తుంటే జనులు ఆశ్చర్యంగా చూడసాగారు. బాబా తమ కుడి చేతి బొటన వ్రేలితో ఆ రూపాయిని మాటిమాటికి ఎగురవేస్తూ కాసేపు ఆడుకుని దానిని మరలా ఇచ్చేశారు. ఇది ఎవరిదో వారికి ఇవ్వు, నీ వెంట విభూతి ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళు, నీది మాకేమీ అవసరం లేదు, ప్రశాంతంగా ఉండమని అతనితో చెప్పు అని అన్నారు. ఆ స్నేహితుడు సాయి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి విభూతి ప్రసాదాన్ని వారి అనుమతిని తీసుకుని తన ఇంటికి గ్వాలియర్ చేరుకున్నాడు. గ్వాలియరు రాగానే డాక్టర్ హాటేకు రూపాయినిచ్చి సకల వృత్తాంతాన్ని తెలియజేశాడు. హాటే హృదయం ప్రేమతో నిండిపోయింది. నేను తలచినట్లుగా బాబా నా మనసులోని కోరికను తెలుసుకుని దానిని తీర్చారు అని అన్నాడు. అలా హాటే మనసుకు అనిపించింది. అది అతని ఆలోచన. కానీ సత్పురుషుల ప్రణాళికలను, దాని ప్రయోజనాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఇదే నిశ్చితమైనది అని స్పష్టంగా చెప్పలేం. దానికి వ్యతిరేకమైన మరొక సంఘటనను చూడండి. సత్పురుషులకు తమ మనోగతం తమకే తెలుస్తుంది. ఒకరి రూపాయిని తిరిగి ఇచ్చివేస్తారు, మరొకరు ఇచ్చిన దానిని జేబులో వేసుకుంటారు. దానికి కారణమేమని చెప్పగలం? బాబా మనసులో ఏముందో ఎవరు చెప్పగలరు? కారణాలను వారే ఎరుగుదురు. కేవలం తమాషా చూడటమే మన పని. మధురమైన అవకాశాన్ని జార విడుచుకోకుండా ఈ విషయంలోని కథను వినండి. బాబాయందు అపార ప్రేమ ఉన్న వామన నార్వేకర్ ఒకసారి ఒక అందమైన రూపాయిను భక్తితో అర్పించాలని తెచ్చాడు. దానికి ఒకవైపు రామలక్ష్మణులు, సీతామాత, మరోవైపు బద్ధాంజలుడైన ఆనంద మారుతి బొమ్మ చెక్కబడి ఉన్నాయి. బాబా హస్త స్పర్శతో విభూతి ప్రసాద సహితంగా అది మరల తమకు లభించాలనే కోరికతో దానిని వారి చేతిలో ఉంచాడు. ఎవరి మనసులో ఏముంటుందో బాబాకు అంతా తెలుసు. అయినా ఆ రూపాయి తన చేతిలో పడగానే వెంటనే జేబులో వేసుకున్నారు. వామనరావు మనసులోని కోరికను మాధవరావు బాబాకు తెలియజేసి ఆ రూపాయిని అతనికి తిరిగి ఇవ్వమని ప్రార్థించాడు. అతనికి ఎందుకు ఇవ్వటం, మనమే అట్టి పెట్టుకుందాం అని బాబా వామనరావు ఎదుటే స్పష్టంగా చెప్పారు. అయినా అతడు దీని వెల 25 రూపాయలను ఇస్తే నేనతనికి బదులుగా దీనిని తిరిగి ఇస్తాను అని చెప్పారు. ఆ ఒక్క రూపాయి కోసం వామనరావు గబగబా అక్కడక్కడ డబ్బు సేకరించి బాబాకు ఇచ్చారు. బాబా వానిని కూడా తమ జేబులో వేసుకున్నారు. రూపాయల రాసి పోసినా ఈ రూపాయిని తూచలేవు. దీనికంటే వాని విలువ చాలా తక్కువ. శ్యామ, దీనిని నీవు తీసుకో, నీ వస్తువులలో పెట్టుకో, దేవుళ్ళ వద్ద ఉంచి
పూజ చేయిస్తూ ఉండు అని చెప్పారు. ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించే సాహసం ఎవరికి ఉంటుంది? సాయిబాబా యోగ్యమైన దానిని, అయోగ్యమైన దానిని ఎరుగరు. ఇవ్వటానికి, తీసుకోవటానికి వారు సమర్థులు. ఇప్పుడు ఈ కథను ముగించి శ్రోతల మనసులకు విశ్రాంతిని కలిగిస్తా. దాని వలన శ్రవణం చేసిన దానిని మననం మరియు నిధిధ్యాసనం చేయటానికి అవకాశం కలుగుతుంది. శ్రవణం చేసిన దానిని మననం చేయకపోతే అది ఒంట పట్టదు. అట్లే నిధిధ్యాసనం చేయకపోతే ఆ శ్రవణం నిష్ప్రయోజనం అవుతుంది. హేమాడ్ సాయి శరణుజొచ్చి వారి పాదాలపై మస్తకాన్ని ఉంచుతున్నాడు. ఇది సకల సాధనాలలో సాధనం. తరువాతి కథనం తరువాత. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో స్వప్న కథా కథనమను 29వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయి సచ్చరితరే నమః.